కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు చేసేందుకు ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత్తారు. తొక్కిసలాటలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో గతంలో కూడా పర్వదినాలు మేళాల సందర్భంగా పలుమార్లు దుర్ఘటనలు జరిగాయి. కొన్ని సందర్భాల్లో దాదాపు 200 మందికి పైగా చనిపోయిన ఘటనలు ఉన్నాయి. అతిపెద్ద ఉత్సవాల సమయంలో ప్రభుత్వాలు ఎంత అప్రమత్తంగా వ్యవహరించాలో ఈ ప్రమాదాలు గుర్తు చేస్తూనే ఉన్నాయి. వీటిల్లో అత్యధికంగా వదంతులు, భక్తుల్లో భయాలు, కొందరు నాయకుల అత్యుత్సాహం వంటి వాటి వల్లే ఇలాంటివి చోటు చేసుకున్నాయి. గత కుంభమేళాల్లో ఏం జరిగిందో చూద్దాం. దేశానికి స్వతంత్రం వచ్చాక 1954లో తొలి కుంభమేళా జరిగింది. నాడు ఫిబ్రవరి 3వ తేదీన తొక్కిసలాట చోటు చేసుకుంది. దేశ చరిత్రలో జరిగిన పెను విషాదాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ ఘటనలో 800 మంది ప్రాణాలు కోల్పోగా 2000 మంది గాయపడ్డారు. అది కూడా మౌని అమావాస్య నాడే చోటు చేసుకుంది. నాడు ఒక ఏనుగు అదుపు తప్పి దూసుకురావడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కథనాలొచ్చాయి. 1986 ఏప్రిల్ 14న కుంభమేళా సందర్భంగా నాటి యూపీ సీఎం వీర్ బహదూర్ సింగ్ తనతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులను తీసుకొని హరిద్వార్లో స్నానాలకు వచ్చారు. ఈ సందర్భంగా రద్దీని నియంత్రించలేకపోయారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుని 200 మంది మరణించారు. 2003లో కుంభమేళా సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్లో గోదావరి నదిలో స్నానాలు చేయడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. నాడు జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించారు. 2013లో అలహాబాద్లో జరిగిన కుంభమేళాలో ఫిబ్రవరి 10వ తేదీన తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒక ఫుట్ బ్రిడ్జ్ కూలిపోవడమే దీనికి కారణం. ఈ ఘటనలో 42 మంది మరణించారు. గతేడాది ఉత్తరప్రదేశ్లోని హాత్రాస్లో బోలే బాబా సత్సంగ్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీనిలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. పుల్రాయ్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ క్రమంలో బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీ పడుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. 2013 అక్టోబర్ 13న మధ్యప్రదేశ్లోని రత్నగఢ్ మందిరంలో నవరాత్రి సందర్భంగా దాదాపు 1,50,000 మంది భక్తులు వచ్చారు. అక్కడ ఓ వంతెన కూలిపోయే స్థితికి వచ్చిందనే వదంతులు రావడంతో ఒక్కసారిగా జనం పరుగులు తీశారు. ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది. దీంతో 115 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్లోని చాముండేశ్వరి దేవి ఆలయంలో 2008 సెప్టెంబర్ 30న తొక్కిసలాట చోటు చేసుకుంది. దీనిలో 224 మంది ప్రాణాలు కోల్పోయారు. 420 మందికి పైగా గాయపడ్డారు. బాంబు పేలుడు భయాలు ఈ ప్రమాదానికి కారణమని అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. 2008 ఆగస్టులో హిమాచల్ ప్రదేశ్లోని నయనాదేవి ఆలయంలో తోపులాట చోటు చేసుకుని 145 మంది ప్రాణాలు కోల్పోయారు. నాడు కొండ చర్యలు విరిగిపడతాయి అన్న వదంతులే దీనికి కారణమని గుర్తించారు. మహారాష్ట్రలోని మందరాదేవి ఆలయానికి 2005 జనవరిలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నాడు ఆలయానికి వెళ్లే మెట్లు జారుడుగా ఉండడంతో ఒక్కసారిగా జనం ఒకరిపైకి మరొకరు పడ్డారు. ఈ సందర్భంగా 265 మంది ప్రాణాలు కోల్పోయారు.